శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. మరియు ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు నా నమస్కారములు తెలియజేసుకుంటూ, ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు మీపై ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ, భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఈరోజు మనం 9-10 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో మనిషి తన శరీరంలోని ఇంద్రియ సుఖాల పట్ల ఎలా ఉండాలో వైరాగ్యం గురించి స్వామి చెప్పారు. ఈ శ్లోకంలో తనకు అత్యంత ఇష్టమైన కుటుంబం మరియు కష్టసుఖాల పట్ల ఒక జ్ఞానికి ఉండాల్సిన దృక్పథం ఏమిటో వివరిస్తున్నారు. ఇక్కడితో 14 గుణాలు చెప్పారు స్వామి. 9వ శ్లోకం. అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. అసక్తి అనభిష్వంగః, ఆసక్తి కలిగించే విషయాలయందు ప్రీతి లేకపోవటం అసక్తి. అభిష్వంగము అంటే మమత, అతుక్కుపోవటం. అనభిష్వంగము అంటే మమత లేకపోవటం. ఆసక్తి అనభిష్వంగ అంటే మమత ఆసక్తి లేకుండా ఉండటం, ఏమాత్రం అతుక్కుపోకుండా ఉండటం. ఏ విషయంలో మమత ఆసక్తులు లేకుండా ఉండాలి అంటే పుత్రదార గృహాదిషు. పుత్ర అంటే పిల్లలు, దార అంటే స్పౌజ్, భార్య లేక భర్త, గృహ అంటే ఇల్లు. పిల్లలు, భార్య లేక భర్త అంటే స్పౌజు, నివాసము. వీటి మీద ఏమాత్రము మమత ఆసక్తులు లేకుండా ఉండటం. అంటే కుటుంబాన్ని వదిలివేయాలా అంటే కాదు. శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ బాధ్యతలు వదిలివేయమని చెప్పలేదు. కుటుంబం దేవుడు ఇచ్చిన బాధ్యత. వారిని ప్రేమించాలి, పోషించాలి. కానీ వీరు నా వాళ్ళు, వీరు నా మాటే వినాలి, వీరు లేకపోతే నేను బతకలేను అనే గుడ్డి వ్యామోహంలో, బ్లైండ్ అటాచ్మెంట్లో అతుక్కుపోకూడదు. ఒక నర్సు హాస్పిటల్లో పేషెంట్లను ఎంత శ్రద్ధగా చూసుకుంటుందో, భార్య పిల్లలను కూడా ఆ పరమాత్మ ఇచ్చిన వ్యక్తులుగా భావించి సేవ చేయాలి తప్ప వారి సుఖ దుఃఖాలతో తన అస్తిత్వాన్ని పూర్తిగా ముడిపెట్టేసుకోకూడదు. తామరాకు మీద నీటి బొట్టులా జీవించాలి. నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. ఇష్ట అయిష్ట వస్తు ప్రాప్తి యందు నిత్యము సమభావంతో ఉండటం. జీవితంలో కోరుకున్న లాభాలు, శుభాలు, విజయాలు లభించినప్పుడు, అలాగే కోరుకోని నష్టాలు, మరణాలు, రోగాలు ఎదురైనప్పుడు ఎల్లప్పుడూ మనసును ఒకేలా బ్యాలెన్స్డ్గా ఉంచుకోవటం. మనిషికి ఇష్టమైనవి జరిగితే సంతోషంతో గంతులు వేస్తాడు. కష్టం వస్తే దుఃఖంతో కుంగిపోతాడు. ఈ భావోద్వేగాల వల్లే మనశ్శాంతి దూరం అవుతుంది. కానీ జ్ఞాని ఈ రెండింటిని భగవంతుడి ప్రసాదంగా స్వీకరించి తన లోపలి ప్రశాంతతను ఎప్పటికీ కోల్పోడు. ఏది జరిగినా కృష్ణార్పణమస్తు, భగవంతునికి వదిలివేస్తున్నాను అని అనుకుంటాడు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే వాటికి
బానిస కాకపోవడం, అలాగే జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలను, ఒడిదుడుకులను చలించకుండా రాతిలాగా స్థిరంగా ఉండటమే నిజమైన జ్ఞాని లక్షణము అంటున్నారు స్వామి. అసక్తిగనభిష్వంగ పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. పిల్లలు, భార్య, భర్త, ఇల్లు మొదలైన వాటిపై ఆసక్తి, వ్యామోహం లేకపోవటం, వాటితో మితిమీరిన బంధం అంటే అతుక్కుపోవడం లేకపోవటం, అలాగే తనకు ఇష్టమైనవి పొందినప్పుడు, ఇష్టం లేనివి పొందినప్పుడు ఎల్లప్పుడూ ఒకేలాంటి సమతుల్యమైన మనస్సు కలిగి ఉండటం, ఇవే నిజమైన జ్ఞానానికి లక్షణాలు అంటున్నారు పరమాత్మ. 10వ శ్లోకం. ఈ శ్లోకంలో భగవంతుని పట్ల ఉండాల్సిన స్వచ్ఛమైన భక్తిని, అలాగే ఒక సాధకుడు ఎంచుకోవాల్సిన జీవన వాతావరణాన్ని, పరిసరాలను శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు. ఈ 3 గుణాలతో 17 గుణాలను స్వామి వివరించారు ఇప్పటికీ. మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అగతిర్జన సంసది. మయి చ అనన్య యోగేన భక్తి అవ్యభిచారిణి. నాయందు చెదరని భక్తి అనే అనన్య యోగం. భగవానుడైన వాసుదేవుని కంటే అన్యమేది ఏదీనూ లేదు, ఆయనే నాకు సర్వస్వము అని మనస్ఫూర్తిగా నమ్మడం, ఇది అనన్య యోగం. పరిస్థితులను బట్టి మారని భక్తి, నిశ్చలమైన భక్తి, ఇది అవ్యభిచారిణీ భక్తి. కొందరు కోరికలు తీరితే పూజలు చేస్తారు, కొందరు కష్టాలు వస్తే భగవంతుడిని తిడతారు లేక పూజ మానేస్తారు. ఇన్ని సంవత్సరాలు భక్తిగా పూజలు చేస్తే దేవుడు నాకేం ఇచ్చాడు, ఫలానా కష్టం ఇచ్చాడు అని పూజలు మానేస్తారు. కానీ నిజమైన జ్ఞాని యొక్క భక్తి సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఒకేలాగా స్థిరంగా ఉంటుంది. అన్కండిషనల్ డివోషన్. అతనికి దేవుని మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ సడలదు. వివిక్త దేశ సేవిత్వం. ఏకాంత ప్రదేశాలను ఇష్టపడటం. సహజంగా కానీ సంస్కరించబడి కానీ ఏకాంతమైన ప్రదేశానికి వెళుతూ ఉండటం. సర్ప, చోర, వ్యాఘ్ర భయాదులు లేని అరణ్య, నదీతీర, దేవాలయాలు, ఇటువంటి ఏకాంత ప్రదేశాలు లేక ఇవి కుదరకపోతే ఇంట్లోనే ఒక ప్రశాంతమైన గది, వీటిని ఎంచుకుంటాడు. సాధకుడి మనస్సు ఎప్పుడూ దేవుని మీద లగ్నం కావాలంటే శబ్దాలు లేని, అల్లరి లేని వాతావరణం కావాలి. అక్కడ కూర్చుని తనని తాను విమర్శించుకుంటూ లోపలి ఆత్మను దర్శించటానికి అతను ఏకాంతాన్ని అమితంగా ప్రేమిస్తాడు. ఏకాంత దేశ సేవనం అనేది జ్ఞానం అనబడుతుంది. చిత్తం ప్రసన్నమవుతుంది. అగత్తే జన సంసరి. జనసమూహం పట్ల ఆసక్తి లేకపోవడం. జనసమూహాలయందు ప్రాకృతులు, సంసార శూన్యులు, అవినీతి పరులు అయిన జనసమూహాలయందు ఇష్టం లేకపోవటం. ప్రాపంచిక విషయాలు, రాజకీయాలు, డబ్బు, ఇతరుల గురించి వదంతులు అంటే గాసిప్స్ మాట్లాడుకునే వ్యక్తుల గుంపు, ఇటువంటి గుంపుల యందు జ్ఞానికి ఆసక్తి లేకపోవటం. జ్ఞాని అలాంటి గుంపుల్లో కలవడానికి, పనికిరాని కబుర్లతో తన విలువైన సమయాన్ని
వృధా చేసుకోవడానికి ఇష్టపడడు. దీని అర్థం తోటి మనుష్యులను ద్వేషించడం కాదు. అందరితో ప్రేమతో ఉంటాడు, కానీ లౌకిక ఆకర్షణల్లో మునిగిపోయే వ్యవహారాలలో, పార్టీలకు, అనవసరమైన సమావేశాలకు దూరంగా ఉంటాడు. చదువుకున్నంత మాత్రాన జ్ఞానం రాదు. ఎవరికైతే భగవంతుని మీద స్వచ్ఛమైన భక్తి ఉంటుందో, ఎవరైతే తమ సమయాన్ని వృధా కబుర్లతో కాకుండా ఏకాంతంలో దేవుని స్మరణతో గడుపుతారో వారు నిజమైన జ్ఞానులు అని అంటున్నారు స్వామి. మయి చానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అగతిర్జన సంసది. నాయందు ఏకాగ్రతతో కూడిన ఎన్నటికీ మారని నిశ్చలమైన అనన్యమైన భక్తిని కలిగి ఉండటం, ఏకాంతమైన మరియు పవిత్రమైన ప్రదేశాలలో గడపడానికి ఇష్టపడటం, అలాగే ప్రాపంచిక విషయాలు మాట్లాడుకునే జన సమూహాల పట్ల ఆసక్తి లేకపోవటం, ఇవి జ్ఞానానికి లక్షణాలు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.